ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా ఇది చిన్న విషయం కాదు. నేను కూడా 24 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. మరి ఒక ఫౌండేషన్ 500 సుమారుగా ఒక ప్యాకేజీ 547 కోట్ల రూపాయలు, డబుల్ రోడ్, చాలా 4 లేన్ రోడ్. ఇది నేను గమనిస్తూ ఉన్న క్యాబినెట్లో ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పట్టువదలని విక్రమార్కుల్లాగా పట్టుబట్టి యావత్ రాష్ట్రంలో సుమారుగా ఇలా R&B రోడ్స్, పంచాయతీ రోడ్స్ కలిపి సుమారుగా 20,000 కోట్ల రూపాయల పైచీలకు ఇలా రోడ్డు మంజూరు చేసే కార్యక్రమం. పెద్ద అన్నీ కూడా డబుల్ లేన్ రోడ్డు, 4 లేన్ రోడ్స్. అంటే ఒక చెయ్యాలనే తపన ఉంది కాబట్టి ఈ రోజున ఈ యొక్క మక్తలైనా, నారాయణపేటైనా, మారుమూల ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే ముందు రోడ్డు వ్యవస్థ బాగుంటేనే అభివృద్ధి జరుగుతుంది. అట్లాగే ఇంకా ఇదొకటే కాదు, ఈ రోజున వాకిటి శ్రీహరి గారు నేను కూడా గమనిస్తూ ఉన్నా. జిల్లా పరిషత్లో కూడా మైకు తీసుకుంటే అనర్గళం మా మీద కొట్టడానికి వచ్చినప్పుడు ఆ రోజు సాగునీటికి సంబంధించి కూడా ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన ఇలా సాగునీటికి సంబంధించి కూడా మరి సుమారుగా 5,000 కోట్ల రూపాయల పైచులకు ఈనాడు సుమారుగా అంటే ఒక మత్స్య నియోజకవర్గానికి 40-50 ఎకరాలకు సాగునీరు తెచ్చే ఏర్పాటు జరుగుతూ ఉంది. మీకు వచ్చే ఎన్నికల్లోపే ఈ నియోజకవర్గం సాగునీటి రంగంలో కూడా గణనీయమైనటువంటి ఇలా మండలాల్లో సాగునీరు రాబోతూ ఉంది. అట్లాగే ఈ రోజున ఎన్నో అభివృద్ధి సంక్షేమకాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్న పరిస్థితి ఉన్నా కూడా గత ప్రభుత్వం తెచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసివేయకుండా ఇలా అదనంగా ముఖ్యంగా పేదవాళ్ళకు సంబంధించి ఈ రోజున 20,000 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు, 20 కాదు మళ్ళీ మన 2,50,000 అంటే సుమారుగా 30,000 కోట్ల రూపాయలతోటి ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్. మొన్ననే ప్రతిరోజు 1,000 కోట్ల రూపాయలు చొప్పున 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇలా రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో సుమారుగా 200 కోట్ల రూపాయలతోటి ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఒక్కొక్క స్కూల్లో 2,500 విద్యార్థులు, అన్ని కులాల వాళ్ళు, SC, ST, BC, మైనారిటీ వాళ్ళు గొప్ప చదువులు చదవాలి, వాళ్ళేం పాపం చేసినట్టు గొప్ప వాళ్ళతో కార్పొరేట్ స్కూల్లో చదివి విద్య పేదవాళ్ళకు రావాలంటే ఆలోచనతోటి ఈనాడు కొన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవన్నీ అంటే వరుసగా పరంపరగా ఇవన్నీ రకరకాల అభివృద్ధి సంక్షేమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా జరిగేది ముందుంది, చేసేవి చాలా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా చాలా మరి వాకిటి శ్రీహరి గారి నాయకత్వాన్ని వారందరిలో మక్తల్ నియోజకవర్గంలో ఒకప్పుడు వసూళ్ళు ఉండే, నేనేం పేరు చెప్పగానే ఈ రోజున నిజాయితీగా పరిపాలన జరుగుతూ ఉంది. అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా ఈ రోజున వాటిని పరిష్కారం చేసి కార్యం చేస్తూ అభివృద్ధి దశలో ప్రయాణిస్తుబట్టి మీరందరూ కూడా వాకిటి శ్రీహరి గారు, ఎందుకంటే ఇది ఇటువంటి నాయకుడు కూడా ఒక పోరాటం చేస్తూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా రాజీ పడకుండా ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేసినటువంటి వాకిటి శ్రీహరిని మీరు భవిష్యత్తులో కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.